ఇకపై అంతా మంచి జరుగుతుంది, ఇప్పుడే కెరీర్ ప్రారంభం అయింది అని చెప్పాలి అంటున్నారు మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సింది, తమకు జ్వరంగా ఉన్న తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ పెట్టడం జరిగింది అని చెప్పి వరలక్ష్మి శరత్ కుమార్ గారు చెప్పడం, అందరికీ పార్టీ ఇవ్వడం జరిగింది. ముంబైకి చెందినటువంటి బిజినెస్ మ్యాన్ నికోలన్ తో ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టారనమాట. సో భర్తతో కలిసి ఒక ఈవెంట్, ఈ రోజు ప్లాన్ చేసినటువంటి వేడుక రద్దు చేయడం ఇష్టం లేదు, అందుకే ఫీవర్ ఉన్న వచ్చాం. హైదరాబాద్ సెకండ్ హోమ్ టౌన్ లాంటిది, అంతగా అభిమానం చూపించారు, మీ అందరికీ థ్యాంక్స్. ఇకపైన మీ ప్రేమ ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నాను. నా కెరీర్ ముగిసిపోలేదు, ఇప్పుడే కొత్తగా మొదలైంది. నా భర్త సపోర్ట్ తో మరిన్ని సినిమాలో నటిస్తాను అని చెప్పి తను చెప్పారు. ఇక నికోలై సచ్దేవ్ మాట్లాడుతూ, నా భార్య వరలక్ష్మి అందరికీ సుపరిచితమే, అందం, ప్రతిభ, నటన ఈ విషయంలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబానికి గౌరవం ఇవ్వడం, ఆమెను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల కాలీవుడ్ మీడియాతో ఈ దంపతులు కూడా ముచ్చటించారనమాట. క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ సినిమాల తర్వాత తెలుగు ప్రేక్షకులను మరి ఎంతో విశేషంగా ఆలోచించారు మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు.